ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటే వ్యక్తిగత దోషాలు చేయడంపై మీరేమంటారు? అంటే దాన్ని ఖండించాలి. ఎందుకంటే ఆయన చేసేదాన్ని జనాలకు తెలుసు ఆల్రెడీ ఏమేమి చేస్తున్నారో. ఈరోజు కూడా పింఛన్ల గురించి కూడా చూస్తున్నాం. ముసలి వాళ్ళు వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు, వాళ్ళకి అకౌంట్లు కూడా లేవు. మరి డబ్బులు ఎవరికి వేసినట్టు? చాలా మందికి ఇంటికి వెళ్ళి ఇచ్చామన్నారు, ఓకే, ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, అదేదో మీరు ప్రభుత్వం లేదు ఆల్రెడీ దిగిపోయింది, మనం ఒప్పుకుందాం. కాకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా తెచ్చుకోగలరు? బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారా వాళ్ళకి? ఏ బ్యాంకులో పడినాయమ్మా మీ అకౌంట్? అసలు అకౌంట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ప్రభుత్వం అయితే అలా చేసిద్దా? చేయదు కదా. అందుకని జనాలు కూడా కోరుకునేది ఏంటంటే మంచి ప్రభుత్వం రావాలి. ఎవరికి అందినాయి అంట? పేదలకు అందినా 90%లో 20% తప్పితే 90% ఎవరికైనా అందినా? లబ్ధిబంధువులు ఎవరు ఉన్నారా? ఇల్లులు ఇస్తామని చెప్పారు, ఒక ఇల్లాన్ని ఇచ్చారా? ఒక ఇంట్లోకి దించారా? మరి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు అని అన్నారు, ఆయన కట్టించాడు ఇల్లులు కానీ ఇవ్వలేదు అని అన్నారు. మరి ఈయన కట్టించినవి ఎవరికి ఇచ్చాడైనా? ఒక్క పేరు చెప్పమను, నేను ఇచ్చాను పలానోళ్ళకి, పలానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని ఒక ఇల్లు చెప్పమనండి. అదేమంటే పాముల కాలం అంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, కలవల కోళ్ళు అంటారు. ఎక్కడా కూడా ప్రజలకి మనశ్శాంతి లేదు. ఎక్కడ ఇల్లులు ఇచ్చారు చెప్పమనండి. ఇల్లులు పేదవారు కోరుకునేది ఏంటి? అద్దెలు కట్టలేక, ఉన్న అద్దెలు పెరిగిపోయి, కరెంటు బిల్లులు పెరిగి, ఈరోజు కరెంటు బిల్లు ఎంత వస్తుందండి? మనకు వచ్చే జీతం కంటే ఎక్కువ వస్తుంది. రోజుకి వచ్చేది 500, కానీ 3000 కరెంటు బిల్లు వస్తుంది, 2000 కరెంటు బిల్లు వస్తుంది. అది ప్రభుత్వం అంటారా? ప్రభుత్వం ఏంటి? పేదవాడిని కాపాడేది ప్రభుత్వం అంటారు, అంతే కదండి. ఒక రాజధాని అని ఫస్ట్ నుంచి కూడా వాదిస్తున్నారు. అది ఒక రాజధాని అయ్యిద్ది. ఆయన 3 రాజధానులు నాకు నచ్చిన చోటల్లో పెడతానంటే ఎవరు వెళ్తారు? ఎవరు ఒప్పుకుంటారు? ఆమోద్ చేస్తున్నారు ఎవరన్నా? చేస్తే ఆయన అమలు పరచాలి కదా. అని పరిచారా? లేదు కదా. అది అంటం వరకే, మనం వినటం వరకే. దాన్ని ఎప్పుడు కూడా దాన్ని జనాలకు తీసుకెళ్ళింది లేదు. ఏం చెందలేదు. చెందితే నాలాంటి కార్మికులు బాధపడరు. అంటే గతంలో మీకు పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా? అసలు లేవు కదా సార్. ఇప్పుడు లేవు, అప్పుడు లేవు. ఆయన ఎక్కిన కాడ నుంచి మీరు ఒకసారి చిట్నారు వెళ్తే ప్రజలు తిట్టుకునే తిట్లు చేయడం, పనులు లేవు. ఎవరు పిలిచేవాళ్ళు ఉన్నారు? అదేదో ఏంటి, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 రూపాయలు క్యాంటీన్ పెట్టారు, అన్నా క్యాంటీన్. అప్పుడు ఏదో పనున్నా లేకపోయినా వెళ్ళిపోయి 5 రూపాయలు తినేసేవాళ్ళు. ఈరోజు ఎవరు పెడుతున్నారు సార్? రోడ్ల మీద పడుకుంటున్నారు, పనులు లేక. ఇసుక లేదంటారు, పనులు పిలిచేవాళ్ళు లేరు. ఉన్నారా? మీరు ఒక్కసారి చిట్నారు సర్వే చేయండి, 100 మంది ఉంటారు. ఎక్కడ అన్నదానం జరిగితే అక్కడికి వెళ్ళటమే, ఎవరైనా భోజనాలు పెడితే వెళ్ళటమే. అదే అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు శుభ్రంగా 5 రూపాయలకి భోజనం. గత చంద్రబాబు ప్రభుత్వంలోనూ బాగుండేదండి. ఎందుకంటే అందరూ ఇదిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే 500 రూపాయలు సంపాదించుకున్నాడు కూడా 30-40 రూపాయలు తాగి ఇంటికి భార్య పిల్లలకి ఇచ్చేవాళ్ళండి. ఈరోజు 2000 రూపాయలు సంపాదించినా సరే కొంచెం రూపాయి 200 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కష్టమైపోతుందండి. ఆ యొక్క నాసి రకం మందు వల్ల జనాలు కూడా చాలా బాధపడుతున్నారు, లేడీస్ మహిళలు కూడా. ఇది అమ్మఒడి అన్నాడు, 180% ఇవ్వట్లేదు. అమ్మఒడి డబ్బులు ఇస్తుంటా భార్యను భర్త వేధించి ఆ డబ్బులు తీసుకెళ్ళి తాగడానికి చేస్తున్నారు. ఆ పిల్లలు లబోదబా కుటుంబం పోయించలేక భార్య చాలా నాన్న సంతాలు బట్టి బయట పనులకు వెళ్తున్నారు. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు చెప్పమండి అండి ఎవరికైనా సరే. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే మైనార్టీ వాళ్ళకేమో సాలికణాలు, దోబికణాలు, అలాంటి మహిళలకు ఏం చేశారంటే పెళ్లి కానుకలు ఇచ్చారు, రంజన్ తోఫా ఇచ్చాడు. పేద ముస్లింస్ తాగడానికి గంజి లేకపోయినా ఆ పండగప్పుడు ఫస్ట్ ఉండకూడదని సేమ్యాలు కాసుకోవడానికి పంచదార అని ఇచ్చాడు, రంజన్ తోఫా అని చెప్పి. అది కూడా లేకుండా చేశాడు. ఉన్న నోటిగారు కూర్చి ఇచ్చాడు జగన్ ముస్లింస్కి. మైనార్టీ లెక్కనైతే కొంత కోటా ఉంది, మైనార్టీ ఒక బోర్డులో కోటా ఉంది, అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వలే. కార్పొరేషన్ అన్నాడు, మైనార్టీ కార్పొరేషన్ అన్నాడు, ఏమి ఇవ్వలే. ఉన్న వాళ్ళకి వచ్చింది కానీ లేదు. ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు SC ST కోటా కార్లు కానీ అది ఆటోలు కానీ ఇచ్చి సబ్సిడీ మీద ఇచ్చి బ్యాంకులో కట్టుకోమనేవాడు. ఆ ఒక్క పదం కూడా లేకుండా చేశాడు ఈ జగన్ వచ్చిన తర్వాత. ప్రజలు చాలా నానా బాధపడుతున్నారు. ఆయన చేసి కొంత మేలైనా సరే చాలా అందరు జనాలు కూడా చాలా ఎత్తుపడుతుంది. ఇసుక చంద్రబాబు ఉన్నప్పుడు గౌన్ కార్మికులు ఎంతో పనులు చేసుకునేవాళ్ళు. ఆ రోజు ఎంత అంటే కూలీ 450 ఏది కూలీవాడికి. ఈ రోజు 800 రూపాయలైనా సరే ఇన్ని పైసలు ఇంటికి వెళ్ళట్లేదు. ఎందుకంటే నాశకం మంది మీద అలవాటు పడిపోయి ఒక కిక్కి ఇవ్వట్లని చెప్పని జనాలు 200 రూపాయలు, ఆ రోజు 40 రూపాయలు తాగి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు 200 రూపాయలు బాటలు పెట్టి కొనుక్కుంటున్నారు. తాగట్లేదు చెప్పి ఇంకా చేస్తున్నారు. ఇంకా ఆ మిర్చి మంది నాటు మందు అందరికేమో టీ తాగేవాళ్ళు, వాటర్లకేమో ఫోన్ పే ఉంది. ఇది మామూలు వైన్ షాపులో ఎందుకు లేకుండా చేశాడు? ఆ డబ్బంతా
బినామీ పేరు మీద వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అందరూ జనాలు తెలుసు. చివరిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి జరిగిందా? రాష్ట్ర అభివృద్ధి అనేది మీకు తెలియదు, మాకు తెలియాలండి. ఒక్క కంపెనీ కానీ ఒక ఏది రాలేదు, ఒక ప్రాజెక్టు కానీ ఏమి కట్టలేదు.